జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి చంద్రశేఖర అష్టకంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, చంద్రశేఖర అష్టకం వెనుక ఉన్నటువంటి విశేషార్థం ఏంటో, చంద్రశేఖర అష్టకాన్ని పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. మార్కండేయుడు తనకున్నటువంటి అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి సంవత్సర కాలం పాటు పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ, పరమేశ్వరుడి గురించి తపస్సు ఆచరిస్తూ, పరమేశ్వర భావనలో ఉండిపోయాక సంవత్సరం పూర్తి కాగానే మార్కండేయుడి ఆయుష్షు తీరిపోగానే యమధర్మరాజు మార్కండేయుడి పంచప్రాణాలు తీసుకోవటానికి మార్కండేయుడు పరమేశ్వరుడి గురించి ధ్యానం చేస్తున్నటువంటి ఆలయానికి వస్తాడు. ఆ ఆలయానికి యమధర్మరాజు వచ్చి ఆలయంలో నుంచి బయటికి రమ్మని మార్కండేయుడితో పలుకుతాడు. అయితే మార్కండేయుడు మాత్రం దానికి అంగీకరించక పరమేశ్వరుణ్ణి పట్టుకొని ప్రార్థిస్తూ ఉంటాడు. అదే సమయంలో యమధర్మరాజు దేవాలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే మార్కండేయుడి శివధ్యాన శక్తి వల్ల యమధర్మరాజు ఆ శివాలయంలోకి ప్రవేశించలేకపోతాడు. అప్పుడు ఆలయం బయటే ఉండి యమధర్మరాజు తన యమపాశాన్ని మార్కండేయుడి మెడలో వేస్తాడు. అలా యమపాశం తన మెడలో పడినప్పుడు ఉక్రోషంతో పరమేశ్వరుడు ప్రత్యక్షం కావాలన్న తపనతో అపమృత్యువు నుంచి తనను రక్షించమని మార్కండేయుడు చేసినటువంటి స్తోత్రమే చంద్రశేఖరాష్టకం. ఇక్కడ చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి అర్థంతో పాటు రహస్యార్థాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చంద్రశేఖరాష్టకం మొట్టమొదట చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటూ ప్రారంభమవుతుంది. అయితే దీనిలో ఉన్న రహస్యార్థాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పరమేశ్వరుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. గంగాధరుడు, కపర్ధి, ఇలా అనేక రకాలైన నామాలు పరమేశ్వరుడికి ఉన్నాయి. సహస్రనామాలు ఉన్నాయి. కానీ మార్కండేయుడు చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటూ చంద్రశేఖర అనే నామాన్ని మాత్రమే ఎందుకు పలికాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయుష్ అనేది చంద్రుడితో ముడిపడి ఉంటుంది. అందుకే ఎవరైనా సరే ఎక్కువ సంవత్సరాలు జీవించినప్పుడు 83 సంవత్సరాల 4 నెలలకి సహస్ర చంద్ర దర్శనం అనే పేరుతో ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అంటే 1000 చంద్రోదయాలు చూసినప్పుడు సంపూర్ణ ఆయుష్ కలిగిన వాళ్ళుగా గుర్తిస్తారు. ఇక చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి శ్లోకంలో యమధర్మరాజు మెడలో యమపాశం వేసినప్పుడు, పంచప్రాణాలు యమధర్మరాజు లాగుతున్నప్పుడు మార్కండేయుడు బాధపడుతూ పరమేశ్వరుణ్ణి ఎలా ప్రార్థించాడంటే, రత్నసాను శరాసనం రజతాద్రి శృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయేత్ మమ కిం కరిష్యతి వయ్యమా అంటూ ప్రార్థించాడు. అయితే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ మామూలుగా చూస్తే అర్థం ఒకలా ఉంటుంది, విశేషార్థం చూస్తే ఇంకోలా ఉంటుంది. మామూలుగా చూస్తే అర్థం ఏంటంటే రత్నసాను శరాసనం రజతాద్రి శృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర అంటే పరమేశ్వరుడు కైలాసంలో వెండి కొండలో ఉన్నాడు, ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన మెడలో ఒక పాము ధరించి ఉన్నాడు అని పైకి కనిపించేటటువంటి భావం. కానీ లోపల అంతర్లీనంగా దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే పరమేశ్వరుడి రూపాన్ని చూస్తున్నటువంటి మార్కండేయుడు ఎక్కడ ఉన్నాడంటే యమధర్మరాజు యమపాశాన్ని వేసినప్పుడు మార్కండేయుడి పంచప్రాణాలు యమధర్మరాజు తీసుకుంటున్న తరుణంలో మార్కండేయుడికి కైలాసంలో ఉన్న పరమేశ్వరుడి రూపం కనిపించింది. అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే ఎవరైనా సరే అంత్యకాలం వచ్చినప్పుడు, శరీరం విడిచిపెట్టేటటువంటి సమయం వచ్చినప్పుడు
కన్ను అనేటటువంటి జ్ఞానేంద్రియము పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. అది దీనిలో ఉన్న అంతరార్థం. ఎందుకంటే ఇక్కడ రత్నసానుశరాసనం రజతాద్రి శృంగ నికేతనం సింజనీకృత పన్నగేశ్వర అంటూ శివుడున్నాడు, శివుడి మెడలో సర్పం ఉందని శివుడి రూపాన్ని కైలాసంలో ఉన్నవాళ్ళు వర్ణించట్లేదు. ఎక్కడో భూలోకంలో మార్కండేయుడి మెడలో యమపాశం పడితే పంచప్రాణాలు యమధర్మరాజు లాగుతున్నప్పుడు భూలోకంలో ఉన్నటువంటి మార్కండేయుడికి కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు. అంటే మార్కండేయుడి నేత్రాలకు శివుడు కనిపిస్తున్నాడు. అది దీనిలో ఉన్న విశేషార్థం. అంటే శరీరం విడిచిపెడుతున్న తరుణంలో కన్ను అనేటటువంటి జ్ఞానేంద్రియము పరమేశ్వరుణ్ణి చూడగలగాలి, ఇతర విషయాలను చూడకూడదు అని దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. అచ్యుతానల సాయకం అంటూ ఇక్కడ కీర్తిస్తున్నారు. అచ్యుతానల సాయకం అంటే చ్యుతి అంటే నాశనము, ఎటువంటి నాశనము లేనటువంటి అద్భుతమైనటువంటి పరమేశ్వర తత్వానికి నమస్కారం చేసుకుంటున్నాడని అర్థం. అచ్యుతానల సాయకం అంటే అర్థం ఏంటంటే నాశనము లేని అగ్ని లాంటి బాణాన్ని పరమేశ్వరుడు ధరించి ఉన్నాడని అర్థం. నాశనము లేని అగ్ని లాంటి బాణాన్ని పరమేశ్వరుడు ధరించాడంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మనకు రుద్రంలో వస్తుంది. నమస్తే రుద్రమన్యవౌతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటూ రుద్రం ప్రారంభమవుతుంది. తే మన్యవ నమః, తే ఇషవే నమః, తే బాహుభ్యాం నమః అంటూ రుద్రంలో మొదటి శ్లోకంలో శివుణ్ణి మనం కీర్తిస్తాం. అంటే పరమేశ్వరుడి కోపానికి నమస్కారం అని అర్థం, పరమేశ్వరుడి బాణాలకు నమస్కారం అని అర్థం, పరమేశ్వరుడి ధనుస్సుకు నమస్కారం అని అర్థం. అచ్యుతానల సాయకం అంటే అర్థం ఏంటంటే పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగిన నాశనము లేని అగ్ని లాంటి బాణాన్ని ధరించి ఉన్నాడు. ఆ బాణము కర్మ ఫలితాలను తొలగింపజేస్తుంది, కర్మ ఫలితాలను భస్మీపటలం చేస్తుంది. అంటే తనకున్న కర్మ ఫలితాలన్నీ భస్మీపటలం చేయమని మార్కండేయుడు ఇక్కడ చంద్రశేఖరాష్టకంలో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ చంద్రశేఖరాష్టకాన్ని పఠించినట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఒక అక్షరంలో ఏ చైతన్యం ఉంటుందో ఋషికి తెలుస్తుంది, వ్యాకరణానికి తెలియదు. తెలుసుకోండి. ఇక్కడ అక్షర చైతన్యం ఏమిటి, అక్షరంలో ఉన్న దీప్తి ఏమిటి, అక్షరంలో ఉన్న శక్తి ఏమిటి గమనిస్తే నామంలో ఉన్న మహిమ ఏమిటో అర్థమవుతుంది. కేవలం అర్థం బట్టే నామమైతే అంత గొప్పగా దాని శక్తి ఉంటుందని అంగీకరించలేము. నామం మహిమ కలదవడానికి కారణం ఏంటంటే ప్రతి అక్షరంలో శక్తి ఉండడం వల్ల, కేవలం అర్థమాత్రం చేతనే కాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇంత ఉపోద్ఘాతం ఏంటంటే ఇప్పుడు కృష్ణనామానికి అర్థం చెప్తున్నాడు నేను గర్గుడు, అందుకు ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇది ఎక్కడ అన్వయించడం మామూలుగా కృష్ణ అంటే నల్లని వాడు, ఇదే అర్థం శాస్త్ర ప్రకారంగా. ఎందుకు నల్లనివాడు ఈయనే చెప్తాడు, నల్లనివాడు కనుక పెట్టానయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు నల్లగా కనబడ్డాను కాదు, యుగానికో రంగుతో వస్తాడయ్యా ఈయన అన్నాడు ఇక్కడ. ఇప్పుడు యుగంలో ఆ రంగుతో నల్ల రంగుతో వచ్చాడు కదా పెట్టాను అన్నాడు ఇక్కడ. యుగానికో రంగులో వస్తాడంటే ఈయన సామాన్యుడు కాడు, ప్రతి యుగంలో వచ్చేవాడని మాట ఉందా లేదా? అంతేకాదు ఇంకెన్ని అర్థాలు ఉన్నాయో చెప్పాలంటే గోపాల సంహితా మంత్రాలు కొంత సహాయం తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కృష్ణనామం చెప్పుకుంటామా, ఇప్పుడు అన్నీ కలిపేసుకుని కొంతమేరకు చెప్పుకుందాం. మళ్ళీ ఇక్కడ కొంతమేరకు ఎందుకన్నామంటే ఎంత చెప్పినా ఇంకెంత ఉందో అందులో ఇక్కడ. అందుకే కృష్ణ నామం పెడతాడు. దానికంటే ముందు తొందరగా పని చేసి తర్వాత పని చేయాలి. తొందరగా ఏం చేశాడంటే అప్పుడు ఏకాంతే గోవ్రజే గత్వా తయోర్నామ చకార. తయోర్నామ అంటే ఇద్దరికీ పేర్లు పెడుతున్నాడు, పిల్లలిద్దరికీ కూడా. ఎక్కడ? ఏకాంతే గత్వా, ఏకాంతంలో. పైగా పద్ధతిగా పెట్టండి, ఇది హడావుడిగా పేరు పెట్టేయడం కాకుండా సంపూజ్య గణనాథాదీన్, ముందుగా గణపతి పూజ మొదలైనవి చేసి గ్రహాన్ సంశోధ్యయత్నత, గ్రహ శోధన, గ్రహములు మొదలైన వాటిని కూడా ఆరాధించి వాటిని శుద్ధి చేసి నందం ప్రాహ ప్రసన్నాంగో గర్గాచార్యో మహాముని. గర్గ ఆచార్య మహాముని ప్రాహ, ఆచార్యుడైన మహాముని అయిన గర్గుడు మాట్లాడుతున్నాడు. ముందు రోహిణీ నందనస్యాస్య నామోచ్చారం శృణుష్వజ. ముందు రోహిణీ నందనుడికి పేరు పెడుతున్నాను విను. రమంతే యోగినో హ్యస్మిన్ సర్వత్ర రమతీతి వా. యోగులు దేన్ని చేరి ఆనందం పొందుతారో, ఎవడు అంతటా ఆనంద స్వరూపుడై ఉంటాడో రమించువారెవరురా
రఘుత్తమ నిలువున శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించువారు. భగవాన్ ఆనంద స్వరూపుడే అంతటా వ్యాపించుంటాడు. ప్రతివాడి హృదయంలో ఆనందరూపుడైన ఆత్మగా ఉన్నాడు కదా. అక్కడ ఆనందరూపుడు గనక ఈయన ఆనందరూపుడైన నారాయణ యొక్క అంశయే గనక ఈయన రాముడు. అంతే కదా. గుణైశ్చ రమయన్ భక్తాన్, తన గుణములతో భక్తులను ఆనందింపజేస్తాడు గనక రామం విదుహు, రాముడు అంటాం. గర్భ సంకర్షణాదశ సంకర్షణ ఇది స్మృత. గర్భ సంకర్షణ అంటే అక్కడ దేవకీదేవి గర్భం నుంచి సమ్యక్ కర్షణ, చక్కగా లాగబడి ఇక్కడికి తేబడ్డాడు కనుక సంకర్షణుడు. ఆ పేరు ముందే ఉంది ఆయనకి, అదే రహస్యం. అంతకుముందు సంకర్షణుడు అని చతుర్వ్యూహముల్లో నారాయణ యొక్క ఒక వ్యూహస్వరూపుడిగా సంకర్షణుడు. అంటే ప్రళయకారకమైన నారాయణ వ్యూహస్వరూపం సంకర్షణ, సృష్టికారకమైన వ్యూహం ప్రద్యుమ్న, స్థితికారకమైన వ్యూహం అనిరుద్ధ, మూడింటికి మూలం వాసుదేవ. ఇది చతుర్వ్యూహ స్వరూప అంటే ఇది అర్థం. అంటే సంకర్షణ ముందే ఉంది కానీ ఇప్పుడేం అర్థం చెప్పాడు? గర్భంలోంచి సంకర్షింపబడ్డాడు కనుక అర్థం చెప్పాడు. కానీ సంకర్షణుడు అంటే గ్రహాదులను కూడా తన శక్తితో కర్షణం చేసి పట్టుకుంటాడు. అందుకే భూమిని పట్టుకునే శక్తి ఆయనకు ఉన్నది. సంకర్షణ శబ్దం గొప్ప నామం అండి, భగవాన్ నామం అది. అంతేకాదు సర్వావశేషాద్యం శేషం బలాధిక్యాత్ బలం విదుగు. అన్నీ పోయిన తర్వాత కూడా ఈయన మిగులుంటాడు కనుక శేష. ఈయన్ని మించిన బలవంతుడే కనుక ఈయన బలుడు. బల, శేష, సంకర్షణ, రామ 4 పేర్లు ఆయన చూడండి. ఇక్కడ ఏదో ఒక పేరు పెడతారు కానీ 4 పేర్లు పెట్టాడు. అయితే మనకు రామలు కన్ఫ్యూజన్ కాకూడదని పరశు రామ అని పరశువో భార్గవో పెట్టాం. ఇక్కడ బల రామ అని మనం అంటున్నాం. అసలు పేరు రాముడే, బల కూడా ఉంది కనుక కలుపుకుంటున్నాం. కానీ బల భార్గవ ఏవి కలపనక్కర్లేకుండా ఆయన రాముడు అంటే కేవలం ఆ పరమాత్మ యొక్క అవతారమే త్రేతాయుగంలో. తెలిసిపోయింది కదా. మొత్తానికి సత్య ఇంక తర్వాత వాడి పెడితే స్వపుత్రాయ. ఇప్పుడు స్వపుత్రశ్యాపి, నీ కొడుకు పేరు పెడుతున్నాను. ఇంతవరకు వసుదేవుడు రోహిణి వాళ్ళ యొక్క పుత్రుడికి పేరు పెట్టాను. ఇప్పుడు మీ ఇద్దరి పుత్రుడికి, అంటే వీళ్ళు కూడా దేవకి వసుదేవుడి పుత్రుడు అనుకోండి, కానీ స్వపుత్రశ్యాపి నామాని శృణు నంద అతంద్రిత. ఇదిగో నేను చెప్తున్నాను, కునుకుపాట్లో కూడా వినంటాడు. అందరికి కూడా కొనుక్కోవడం అలవాటు ఉందన్నమాట అనుకోవద్దు. ఇక్కడ జాగ్రత్తగా విను అంటే అర్థం ఏంటంటే నేను చెప్పబోతున్న విషయం గంభీరమైనది గనక ఏకాగ్రంగా విను అని అర్థం. ఇక్కడ విషయం గాంభీర్యమైనప్పుడు సావధానత శృణు, సావధానంగా విను, సావధానమనాహ ఇవి చెప్పడం ఎందుకంటే విషయంలో గాంభీర్యం ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి అని చెప్తారండి ఇక్కడ. అందుకని హెచ్చరించడం కాదు, ఈ నిద్రపోతున్నా అని అర్థం కాదు ఇక్కడ. అందుకే అతంద్రిత శృణు నంద, వినవయ్యా అను ఆనందపడి చెప్తున్నాడు. ఏమనంటే గొప్ప మా నామం పెడుతున్నానయ్యా కృష్ణ అని నామం చేశారండి. ఇదే మరొక పురాణంలో ఏం చెప్తాడంటే అక్కడి నుంచి తెచ్చుకోవాలి. విష్ణువు యొక్క 1,000,000 నామములు ఒక ఎత్తు, కృష్ణనామం ఒక్కటి ఒక ఎత్తున్నాడు. 1,000,000 విష్ణునామ, కోట్ల కొలదున్నటువంటి విష్ణునామముల యొక్క ఎత్తు ఒకటి, ఒక్క కృష్ణనామం ఒకటి. అంటే కోట్ల కొలది విష్ణునామాలు పెట్టుట కృష్ణనామం ఎంత ఉన్నదో ఆ శక్తి అంత విశేషమైనది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుడు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన నాగాభరణుడు. అందుచేత ఈ రోజున చైత్రశుద్ధ పంచమి నాగారాధన ఆచరించాలి. నాగుల్ని ధరించినటువంటి పరమేశ్వరునికి అభిషేకం చేసి దమనంతో పూజ చేయటం విశిష్టవంతమైన ప్రభావాన్ని మనం పొందటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా కాలమాన పరిస్థితుల రీత్యా కూడా లక్ష్మీదేవిని కూడా ఈనాడు పూజ చేయాలి. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నమమ సర్వదా అంటూ మారేడు దళాలతో చక్కటి మాలికను తయారు చేసి శివపార్వతుల యొక్క చిత్రపటానికి అలంకరణ చేసి పరమేశ్వరాభిషేకం నిర్వహించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షంతో పాటుగా
పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. దారిద్ర్య నాశనమై ఐశ్వర్య ప్రాప్తి కలిగిస్తుంది లక్ష్మీదేవి. అందుకే కనకదారాస్తం తప్పనిసరిగా పఠించాలి. శివుడు ఐశ్వర్యకారకుడు కదండి. అందుచేత అభిషేకం చేసేటప్పుడు ఐశ్వర్యకారకాయ నమః అంటూ కూడా అభిషేకార్చన పరమేశ్వరుడికి నిర్వహించడం వల్ల లక్ష్మీ కటాక్షాన్ని మనం త్వరగా సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:13 తిథి పంచమి సాయంకాలం 6:39 వరకు, నక్షత్రం కృత్తిక రాత్రి 8:50 వరకు, వర్జం ఉదయం 9:46 నుంచి 11:14 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుంచి 1:22 వరకు, మరల మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:45 వరకు, అమృతకాలం సాయంకాలం 6:37 నుంచి 8:05 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగురు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం సోమవారం. ముఖ్యంగా దీన్ని శ్రీపంచమి అని కూడా అంటారు. శ్రీపంచమి అనడంలో సరస్వతి పూజ చేయడం, లక్ష్మీ పూజ చేయడం అనేటువంటివి జరుగుతుంటాయి. అలాగనే ఈరోజు శ్వేత వరాహ కల్పాది. ఈ సందర్భంగా నదీ స్నానం చేయడం, అలాగనే దానాలు చేయడం, పితృదేవతారాధన చేయడం విశేషమైన ఫలితాలను అందజేస్తాయి. పితృదేవతారాధన ద్వారా పిల్లలు సన్మార్గంలో వృద్ధి చెందుతారు. సోమవారం కాబట్టి మనం గౌరీదేవిని, శంకరుణ్ణి పూజ చేసుకోవడం, చంద్రుణ్ణి పూజించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతి, సరియైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. కాలాన్ని వృధా చేయనివాడు అన్నీ సంపాదించినట్లే. వెస దామోదరుపాధగాతనగతుల్ వేవేల చందంబులన్. ఇప్పుడు దామోదరులలో నామం వాడారు పోతర గారు. దామోదరుడు అన్నారు. భక్తికి వశుడయ్యేవాడు అంటే ఇంత తప్పు చేసిన వాణ్ణి కూడా వదిలేస్తాడు స్వా అని గుర్తు. ఎందుచేత అంటే భక్తికి చేసే స్తోత్రానికి కట్టుబడిపోతాడని గుర్తు. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపము చూప. ఆయన అలా 101 పడగల మీద ఎగిరి నృత్యం చేస్తుంటే ఆ ముక్కులు బద్దలైపోయి నోళ్లలోంచి నెత్తురు ధారల కింద కారిపోతోంది. పడగలన్నీ పగిలిపోయి పడగలలో ఉన్నటువంటి మణులు చెల్లాచెదరైపోయి ఆ మణుల కాంతులు చిన్ని కృష్ణుని యొక్క పాదముల మీద ప్రసరిస్తుంటే ఆ తోక పట్టుకుని అంత అద్భుతమైనటువంటి నృత్యం చేస్తున్నాడు. ఏమి పద్యాలు పడ్డాయో మహానుభావులకు. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ శోణితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగా గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్.
విషంతో కూడినటువంటి అగ్ని జ్వాలలు కక్కుతూ శక్తి క్షీణించిపోయి పడగలు వాలిపోయి పడిపోతున్నాడు. ఇక మృత్యుకాలం ఆసన్నమవుతోంది. ఆసన్నమవుతూ ఉండగా నాగకాంతలు పైకొచ్చారు, అనేక మంది భార్యలు ఆయనకి. వాళ్ళు రావడంలో చమత్కారం ఏమిటంటే బిడ్డల్ని పట్టుకుని వచ్చారు. ఇదో చమత్కారం. ఎందుచేత అంటే దయాప్రసరణమునకు తేలికైన విషయం ఇది అంటే పెద్దవాళ్ల వల్ల ఉండదు, శిశువు వల్ల ఉంటుంది. ఇది కవి ఎంత సంస్కారవంతుడో, కవి ఎంత భక్తి తత్పరుడో తెలుస్తుంది. శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేశారు ఆ లక్ష్మీదేవిని పిలిచి. అమ్మాయి ఈవిడికి డబ్బు లేదమ్మా, పేద బ్రాహ్మణి అనలేదు ఆయన. విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మకమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు. అమ్మ ఈమె పక్షి పిల్లమ్మ అన్నారు. పక్షికో లక్షణం ఆకలి ఎక్కువ, పక్షి పిల్లకి మరీ ఎక్కువ. కానీ అది తనంత తాను ఆహారం తెచ్చుకోదు, ఎవరో తెచ్చి పెట్టాలి. ఆ పిల్ల ఎవరైనా ఆకలితో ఉంటే తల్లి మనసు కదిలిపోతుంది. తల్లి మనసు అంటే పిల్లకే తల్లి అవ్వక్కర్లేదు, తల్లి మనసు పురుషుని యందు కూడా ఉంటుంది. ఈశ్వరుని యందు తల్లి మనసు లేదు. అందుకే త్వమేవ మాతా చ పితత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, నీవే తల్లియు తండ్రియు అని చిన్నప్పుడు పద్యాలు పాడించేవారు కాదు. కాబట్టి ఆ పిల్లలతో వచ్చారనుకోండి, ఈశ్వరుడు కూడా దయామయుడైపోతాడు. అయ్యి బాబోయ్, తొక్కేస్తున్నాడు ఓ పక్క నుంచి. వాళ్ళు భార్యలు బిడ్డలతో వచ్చారు. అసలు అది చూడగానే కాళ్ళు ఆగుతాయి. ఎప్పుడో ప్రార్థన చేసే లోపల ఆయన తొక్కుతూ వింటే చచ్చూరుకుంటాడు ఆ కాళీయుడు. ముందు ఆగిపోవాలి కాళ్ళు ఆగిపోవాలంటే పిల్లలతో కలిసి వచ్చి నించున్నారు. వచ్చి నించునేటప్పటికీ ఇంకొక్కసారి తొక్కేస్తే చచ్చిపోతాడు. పిల్లలు అనాథలైపోతారు. అనాథ శబ్దం ఉండడానికి వీల్లేదని ఈశ్వర శాసనం. అనాథ అన్న పేరు ఎందుకుందంటే లోకంలో ఎప్పుడైనా ఏదైనా పేరుంటే ఆ పేరున్నవాడు వాడు ఉంటాడని, ఆ బాధతో ఉన్నవాడు ఎవడోడు ఉంటాడని. మాట ఉండి ఆ మాటకి అన్వయం అయ్యేవాడు లేనివాడు ఉండాలని ఈశ్వర శాసనం. కానీ నాథుడు లేకపోతే అప్పుడు అనాథ అని పిలుస్తారు వీళ్ళని. పిల్లలతో ఉన్నాం, ఏం చేయమంటావు, నువ్వు తొక్కేస్తే నిజమే తప్పు చేశాడు. లోకంలో అజ్ఞానం ఉంది కాబట్టి గురువుగారు కావాలి, అనారోగ్యం ఉంది కాబట్టి వైద్యుడు కావాలి, తప్పు చేసి ఉన్నాం కాబట్టి పాపం పోగొట్టుకోవడానికి ఈశ్వరుడు కావాలి. ఈ ముగ్గురు ఎదురు తిరిగారనుకోండి, నీకేమీ తెలియదు నేను ఎందుకు చెప్పాలన్నాడు అనుకోండి, ఇంకా గురువు ఎందుకు? ఏమిటి నీ దిక్కుమాలిన రోగాలు అన్నాడు అనుకోండి, వైద్యుడు ఎందుకు? పాపం ఉంది కాబట్టి నేను చంపేస్తాను తప్ప క్షమించను అన్నాడు అనుకోండి, పరమేశ్వరుడు ఎందుకు? కాబట్టి ఈశ్వరుని యొక్క కారుణ్యమేమి అంటే తప్పు తెలుసుకుంటే వెంటనే ఊరుకుంటాడు. అందుకే అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. అంటే తప్పులు చేయ క్షమార్పణ చెప్ప అందుక కాదు. అహం దూరతస్తే పదంభోజ యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి సహృచ్ఛేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని పట్టుకుని గబగబా వచ్చారు. ఇప్పుడు అసలు అది చూసేటప్పటికి ఆగిపోయిందంతే. శంకరులు స్తోత్రం చేసేటప్పటికి లక్ష్మీదేవి ఎలా కరిగిపోయిందో, అమ్మా మేమే పిల్లలు ఏడిస్తే తట్టుకోలేమే, జగజ్జననివి ఈ పేద బ్రాహ్మణి ఏడుస్తుంటే ఎలా ఊరుకున్నావమ్మా? అంత లక్ష్మీదేవి కనకధార కురిపించేసిందంతే. అది కవిత్వంలో ఉండేటటువంటి మాధుర్యం. అందుకే కనకధార నిలబడిపోయింది మాత్రం. కాబట్టి ఇప్పుడు పిల్లలతో వచ్చి ఆ భార్యలు నిలబడితే ఆపేశాడంతే నాట్యం. కానీ కాళీయుడి పడగల మీదే ఉన్నాడు. వాళ్ళు చూశారు, ఆ పడగల మీద కాళ్ళున్నాయి. మళ్ళీ ఏ కారణానికి నృత్యం మొదలెడతాడో ఇంకొకసారి 4 మాటలు తొక్కాడంటే చాలు ఇక భర్త ఉండడు. వాళ్ళు అన్నారు వెంటనే, క్రూరాత్ముల దండింపను దారునిపై అవతరించి దనరెడు నీకి క్రూరాత్ముని శిక్షింపను క్రూరత్వము కాక సాధు గుణము గుణాఢ్యా. ఈశ్వరుడు కానీ పెద్దలు కానీ ఎప్పుడైనా సంతోషించేది ఒక్క కారణానికి, దబాయిస్తే కాదు, క్షమించమని అడిగితే. అసలు లోకంలో సంస్కారం దేనికి ఉండాలి అంటే, దోషం చేసినవాడు అయ్యా నాది తప్పు మన్నించండి, ఏమనుకోకండి, ఇంకెప్పుడు నేను ఇలా చేయను అన్నాడు అనుకోండి, అలా అన్నందుకు పరవశించిపోతాడు ఇతలవాడు. ఎందుకో తెలుసా, చాలు ఇంకంతకన్నా ఏం కావాలి, ప్రేమ పుట్టడానికి కారణం అవుతుంది అది. దోషం చేయని వాళ్ళు ఎవరు ఉంటారండి లోకంలో? ఏదో ఒక తెలియక తప్పు పని చేస్తారు, కానీ అది తప్పు అని తెలుసుకున్నారనుకోండి చాలు, అంతే, అక్కడతో ఆ విషయం అయిపోయింది అంతే. అలా
వాళ్ళు ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకంలోకి? క్రూరాత్ముల్ని శిక్షించడానికి వచ్చావు. వీడిని ఎందుకు శిక్షిస్తున్నావు? మా ఆయన్ని క్రూరాత్ముడు కనుక నీళ్ళని పాడు చేస్తున్నాడు, తప్పు కదా. మరి మీరు ఎందుకు చెప్పలేదు? మేము చెప్తే వినేవాడు కాదు వాడు. కాబట్టి ఆయన్ని శిక్షించడం పరమసత్యం, నువ్వు శిక్షించవచ్చు. కాబట్టి ఇప్పుడు నీవు క్రూరుడు అన్న మాట మేము అనడానికి అన్వయం అవుతుంది. నువ్వు సాధువు, లోకాల్ని రక్షించడానికి ఆయన పడగలు తొక్కేస్తున్నావు. కాబట్టి స్వామి నీ ఎందు తప్పు లేదు, మాదే తప్పు, మా ఆయనదే తప్పు. ఈ మాట అనగానే పరమేశ్వరుడు కూడా అలా నిలబడిపోవలసిందే. సంస్కారాన్ని నేర్పుతాయి పురాణాలు. ఏదో తెలియక గభాలను ఎవరినో గుద్దాడు. అయ్యా క్షమించండి, పెద్దవారు చూడలేదు, నేను చూడవలసింది, మీకన్నా చిన్నవాడిని, కళ్ళు బాగా కనపడుతున్నాయి, పొరపాటున గుద్దేశాను, మన్నించండి అని ఒక మాట అన్నారనుకోండి, ఎంతో ఆనందిస్తాడు. కాబట్టి క్రూరాత్ముల శిక్షింపను దారునిపై అవతరించి ధనరెడినీకి క్రూరాత్ముని శిక్షింపట క్రూరత్వము కాదు, సాధుగుణము గుణాఢ్య. ఇది సాధుగుణమే, మంచి పనే చేస్తున్నావు, శిక్షించచ్చు. కానీ మాకొక ఆశ్చర్యం ఒకటి కలిగింది ఇప్పుడు. ఏమిటో తెలుసా? ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పల్కెనకో ఈ అహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములకునైనా చేరువ కాని నీవిట్టి వినోదలీల తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఎంత ఆశ్చర్యమయ్యా! నువ్వు కనపడాలంటే, నీ పాద పరాగము పడాలంటే, నీ పాద స్పర్శ తగలాలంటే వెనక జన్మలలో ఏదో గొప్ప పుణ్యం ఉండాలి. అసలు వీడు ఏం చేశాడంటావు? మా ఆయన ఎట్టి తపంబు చేసెనకో, ఏ తపస్సు చేశాడో, ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములు ఆచరించెనో, ఏ మంచి పనులు చేశాడో, ఎట్టి నిజంబు పలికెనకో, ఏ నిజం చెప్పాడో కష్టకాలంలో. కాబట్టి మున్నెట్టి మహాత్ములకునైనా, మహాత్ములకు కూడా నీ పాదముల యొక్క స్పర్శ దొరకలేదు. అటువంటి వాడు ఇవాళ తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఏదో ఒక్కసారి ఇలా పాదాలు పెట్టి తీసేస్తేనే వాడి జన్మధన్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహాబలవంతుడైనటువంటి జరాసంధుడు పైకి లేచాడు. జరాసంధుడు లేస్తూనే చుట్టూ ఉండేవాళ్ళు భయపడ్డారు. మా బాబాయ్ జరాసంధుడు లేచాడు, నిజంగా వింటిని ఎత్తేస్తాడు వీడు, వీడు వదలడు. వింటినే కాదు, పైన కట్టిన యంత్రమే కాదు, అసలు అక్కడదంతా ఏదేదో చేసి గందరగోళం చేసి పడేస్తాడు వీడు ఖండితంగా అనుకొని వింటిని ఎత్తటానికి ప్రయత్నించాడు. దబ్బున మోకాళ్ళ మీద కూలిపడిపోయాడు. ఎత్తి అట్లే కింద పడ్డాడు. గుప్పని ఒక మూటలాగా కింద పడ్డాడు. సభలో ఘోర అవమానం జరిగింది. ఎవరెవరు నవ్వుతున్నారని అందరి తట్టు చూసి, అట్లా చూసే కొద్ది ఇంకా అవమానం అవుతుంది కదా, చూశాడు. దానిని జరాసంధుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏం చేశాడు? వెళ్ళి కూర్చోలే తన సీట్లో, తన దేశానికి వెళ్ళిపోయి అప్పుడప్పుడే స్పెషల్గా గేట్ తీయించి, వాడు చూస్తే తీసేశారు గేటు స్పెషల్గా తీయించి గట్టిగా అరుచుకుంటూ ఆ తక్షణమే వెళ్ళిపోయాడు. జరాసంధం కూడా బయలుదేరింది. మిగతా వాళ్ళంతా వాళ్ళ సీట్లో కూర్చున్నారు, భోంచేసుకొని నిండిపోదామని. ఈ గాయాలు పడ్డాయి కదా, కొంచెం బాగు చేసుకొని దానికి మందులు గిందులు వేసుకొని వెళదామని కూర్చున్నారు. వీడు మాత్రం జరాసంధుడు తట్టుకోలేక స్పెషల్ గేటు తీయించి తక్షణమే తన గుర్రంలో పటపట వెళ్ళిపోయాడు. తర్వాత బలవంతుడైనటువంటి మాద్రరాజు అయిన శల్యుడు ప్రయత్నించాడు. అతడికి అదే గతి పట్టింది. శల్యుడు కూడా కింద పడ్డాడు. అందరూ చూస్తూ ఉండగా శల్యుడు కూడా మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. ఎత్తటానికి అయ్యలేదు అది. ఇక రారాజు అభిమానవంతుడు దుర్యోధనుడు లేస్తూనే చప్పట్లు జయ జయకారాలు. వాడి తట్టు తోసుకొచ్చి చాలామందిని మోసుకొచ్చాడు కదా చెప్పటానికి, చప్పట్లు కొట్టించడానికి. అది వాళ్ళ తట్టు వాళ్ళే దండుకున్నారు కదా, వాళ్ళ అన్నతమ్ముళ్ళే దండుకున్నారు. 70-80 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళంతా పైకి లేచి చప్పట్లు కొడుతున్నారు. అందరూ ఏదో అయిపోయినట్టుగా. ఇక ద్రౌపది వాడికి హారం వేసినట్టుగా మెడంతా సరిచేసుకున్నాడు. ఇక్కడ హారం వేస్తే బాగుంటుంది, ఇక్కడ వేస్తే బాగుంటుందని కిరీటాన్ని అంతా సరిచేసుకున్నాడు. పైకి లేచి టీవీగా విచిత్రంగా నడుచుకొని వస్తున్నాడు.
దానికి నడిచేటట్టు కూడా డమ్ 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 అని కొడుతున్నారు వాళ్ళ తట్టు వాళ్ళంతా. అది ఆయన నడుచుకొని వస్తున్నాడు. మధ్య మధ్యలో ద్రౌపది వంక ఒక్కపారి చూస్తూ, మీసాలు ఒక్కపారి ఇట్లా అనుకుంటూ, ఎదిరించుకుంటూ, వస్త్రాన్ని ఒకపారి ఇట్లా అనుకుంటూ, గలగల గలగల అని చేతులంతా ఒక్కపారి తిప్పుకుంటూ, ఒక్కపారి ద్రౌపదిని చూసి నవ్వుతూ, ఆవిడెందుకు నవ్వుతుంది, అచ్చీ ఉంటుంది అట్లా అంటూ అని వచ్చాడు. ఇంటి వద్దకు వచ్చాడు. ఒక్కపారి ధనస్సును పైకెత్తాడు. ధనస్సును పైకి పట్టుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు ధనస్సును పట్టుకున్న ఇంద్రుడిలాగా ప్రకాశించాడు. ధనస్సును ఒక్కపారి ఇట్లా పట్టుకున్నాడు. అప్పటి వరకు అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగుంది, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి దుర్యోధనుడికి. కానీ ధనస్సును ఎక్కువ పెడుతూ నారిని సంధిస్తున్నటువంటి సమయంలో నిండు సభలో ఘోరమైన అవమానం జరిగిపోయింది. ఏం జరిగింది? దుర్యోధనుడు విపరీతమైన సంతోషంతో పొంగిపోతూ నారిని సారిస్తున్నాడు. సారించేటప్పుడు అంటే ఇట్లా కొడుతూ ఉన్నాడు, దాన్ని కొంచెం స్పీడ్ ఎక్కువగా అని చెప్పేసి. ఆ నారిని సారిస్తూ ఆ నారి ఏమైంది, ఆ ఇంటి కట్టినటువంటి పురు నారి ఏమైంది, ఇంతలో వేళ్ళ మధ్యలో ఇరుకపోయింది. గట్టిగా ఇరుకపోయి అది మొత్తం తగిలి ఆ వేలుని దెబ్బతీసి కంప్లీట్గా దాన్ని వంగదీసి దాన్ని 18 వంకలు పోయేటట్టు చేసింది. ఆ దెబ్బకి అమంతంగా గాల్లోకి ఎగిరి ఎత్తిన సింహాసనం మీద పడ్డాడు. అట్లనే లోపల అది వెనక వచ్చి కొట్టుకున్న తర్వాత వాడే పోసి ఎక్కడ ఏ సింహాసనం వాడు కూర్చొని ఉన్నాడో అక్కడికి వెళ్ళి పడ్డాడు డమ్మని. ఇంకంతకన్నా ఇంకేం అవమానమైందండి? ఎత్తైన సింహాసనం మీద పడ్డాడు, సరిగా తన సింహాసనం మీదే పడ్డాడట. ఇక ఏమంటారండి దుర్యోధనుడికి? ఇక దుర్యోధనుడికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. చీ ఏంటిది? అతడి అభిమానం దెబ్బతింది, అహం దెబ్బతింది. పైగా సభంతా నిశ్శబ్దంగా ఉంది, ఎందుకంటే ఎవరు నవ్వలే, భయం. ఇవన్నీ దుర్యోధనుడు చూసి బ్రాహ్మణులు మాత్రం కొంచెం నవ్వారు. ఇవన్నీ దుర్యోధనుడు చూశాడు, సిగ్గుపడి అక్కడి నుంచి ప్రయోజనం లేదు. వాడు గుర్రంలో వెళ్ళిపోతే వీడు ఏం చేశాడు, పల్లకిలో మోయించుకొని వెళ్ళిపోయాడు. ఇక ఉండాల్సిన పని లేదు ఇక్కడని. ఇలా సభలోని రాజులందరూ ఆ ఇంటి ముందు ఓడిపోయారు. ఇక గేటు చిన్నగా తెరిచారు. ఇంకా ఇది ఇట్లనే జరుగుతూ ఉంటుందని వాళ్లకు జరాసంధుడు మొదలుపెట్టాడు కదా, అట్లనే ఒక సగం గేటు తెరిచారు. వెళుతూనే ఉన్నారంతా, ఒక్కొక్కరిది కిందపడి వెళ్ళిపోతున్నారు. ఆ ఇంటి బలానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కూర్చున్న వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు అరచటము లేదు, నవ్వు లేదు, ఏమీ లేదు. ఏం వింటే అది? దేంతో చేశారు దాన్ని? ఎవరు వింటే అది? ఆ వింటినే చూస్తున్నారు అందరూ. ద్రౌపదిని కూడా చూసేది ఆపేశారు. ఆ వింటిని భయపడి చూస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో బ్రాహ్మడైనటువంటి అర్జునుడు పైకి లేచాడు. బ్రాహ్మణ వేషంలో ఉండినటువంటి ఆ వింటిని ఎక్కుపెట్టడానికి బయలుదేరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడి చేతిని నొక్కుతూ ఇట్లన్నాడు, ఒక్కపారి ఇట్లా అన్నాడు నొక్కుతూ, సంతోషాన్ని ప్రకటించి. చెప్పడానికి వీల్లేదు కదా, గట్టిగా ఒక్కపారి గట్టిగా నొక్కాడట. సంతోషమట అది. ఇద్దరు చేతులు ఒకరికొకరు నొక్కుకున్నారు అన్నదమ్ముళ్ళు. మనవాడు వెళ్ళాడు. ద్రౌపది అర్జునుడికి అక్కడ చూస్తూనే వశురాలైపోయింది. ఆయన లేస్తూ నడుచున్నప్పుడే, ఎప్పుడు లేచాడో కూర్చున్నటువంటి బ్రాహ్మణులే, కూర్చోమయ్యా, ఎందుకయ్యా లేచాడు? ఆ బ్రాహ్మణుడు కూర్చోబెట్టా. ఏ ఆగ్రహంలో ఉన్నాడయ్యా వీడు? ఈడెందుకయ్యా లేచాడు? మనిషి బాగా లావుగా ఉన్నాను, పెడుగా ఉన్నాను అని అంటే లేచిపోవటమా? ఆ వింటిని ఎక్కువ పెట్టటమా? ఎక్కడ్రా మీ ఇంటికి మన బ్రాహ్మణార్థానికి వచ్చినాడు వీడేనా? మీ ఇంటికి భిక్షకు వచ్చినాడు? అవును. ఏ ఆగ్రహంలో ఉన్నాడురా చెప్పండిరా, ఇప్పుడే వాడిని బహిష్కారం చేస్తా నేను. యంగ్స్టర్స్ అంతా సంతోషపడుతున్నారు.
యంగ్స్టర్స్ అందరూ చేతి రుమాళ్ళని బయటకు తీసి కింద కూర్చున్న ఆసనాలను తీసి ఓ హీ జై అంటున్నారు. ఎందుకంటే యంగ్స్టర్స్కి సమానంగా ఉన్నాడు కదా. యంగ్స్టర్స్ అంతా అందరూ అటుతట్టు వాళ్ళు ఇటుతట్టు వాళ్ళు అందరూ కూడా ఓ జై జై అంటున్నారు. ద్రౌపది అర్జునుడికి ఒకరికొకరు చూసుకొని వశురాలైపోయింది అన్నాం కదా. అప్పుడు అన్నాడు కృష్ణుడు, ఆ మాట విని బలరాము కూడా సంతోషించాడు. అవును, బాగుంది. పాండవులు మారువేషంలో ఉన్నారు, తమ రూపాన్ని దాచుకొని ఉన్నారు. అందుచేత ఇతర రాజులు ఎవరూ కూడా పాండవులను గుర్తుపట్టలేకపోయారు. ఆయన లేచి వస్తూ ఉంటే ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఈ బ్రాహ్మలంతా ఇంక మేము చచ్చినట్టే, ఇక మాకు దక్షిణలు దొరకవు, ఇక బ్రాహ్మణార్థానికి పిలిచరు, ఇక మా కార్యక్రమాలకు ఎవరూ పిలిచరు, ఈ బ్రాహ్మడు ఎందుకు వచ్చాడో ఇక్కడ అని అంటూ ఒకరికొకరు ఆ ఇగ్గటానికి చూశారు. ఇగ్గటం ఎక్కడ చేత వాడిని చేయి పట్టుకోవటానికి అయ్యాలి. అటువంటి శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ వింటిని ఎక్కుపెట్టలేకపోయారు, భంగపోయారు, కంగు తిన్నారు. తమ అశక్తతను అసమర్థతను చూపించి తలలు వంచుకున్నారు. కొంతమంది బయలుదేరిపోయారు, కొంతమంది వాళ్ళ విడిది ఇంటికి కూడా వెళ్ళాలి, నేరుగా వాళ్ళ రాజ్యాలకి వెళ్ళిపోయారు. రాజులందరి బల ప్రదర్శన పూర్తి అయిపోయింది. ఇంకెవరన్నా ఉన్నారా? రాజులు ఎవరు లేలేదు, తల వంచుకున్నారంతా. భోజనానికి సిద్ధంగా ఉన్నారు అందరూ, కానీ ఎవరు మాట్లాడలే. తర్వాత బ్రాహ్మణుల మధ్యలో నుండి అర్జునుడు పైకి లేచి నిలబడ్డాడు అనుకున్నాం కదా. అప్పుడు అర్జునుడు ఇంద్రధ్వజం వంటి కాంతితో వెలిగిపోతున్నాడు, టకటక టకటక అని వెలుగుతున్నాడు. అతన్ని చూసి బ్రాహ్మణులందరూ తమ కృష్ణాజనాలు యంగ్స్టర్స్ పైకెత్తి ఊపుతూ సభలో కోలాహలం చేశారు. యంగ్స్టర్స్ అంతా కొంతమందికి ఇది నచ్చక ముసలాళ్ళు వాళ్ళంతా కూడా నిశ్శబ్దాన్ని పాటించారు. వాళ్ళు మౌనం పాటించి మరికొంతమంది తమ సంతోషాన్ని ప్రకటించారు. ఇంకా కొంతమంది అరుచుకుంటూ వాడిని ఇగ్గండ్రా 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 అనుకున్నారు. ఇంకో కొంతమంది కీచులాడుకుంటున్నారు. ఏ అగ్రహారంలో ఉన్నారు చెప్పండి, ఎవరింట్లో బాడికి ఉన్నారని చెప్పండి, మా కుంభారి ఇంట్లో పోర్షన్కున్నారు, వాడిని ఆ కుంభారిని వాడిని కొట్టండి, వాడిని వీళ్ళని తరిమి కొట్టండి, వాళ్ళే కీచులాడుకుంటున్నారు. మొదట కీచులాడుకుంటు మాదిరి ఇంకా కీచులాడుకుంటున్నారు. ఆనందంగా కొంతమంది అరిచారు. కొందరు బుద్ధిమంతులు ఒకరితో ఒకరు ఏమేమో మాట్లాడుకుంటున్నారు. పిసి 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 పిసి. లోకంలో కర్ణుడు, శల్యుడు మొదలైన వారు విలువిద్యలో ప్రఖ్యాతి గడించారు. అంతటి బలవంతులే విల్లు ఎక్కపెట్టలేకపోయారు, వారికే సాధ్యం కాలేదు. ఈ బాల బ్రహ్మచారికి ఈ పని సాధ్యమవుతుందా? ఊరికే ఉండకూడదా ఈ బాల బ్రహ్మచారి? బ్రహ్మచారి వేదాలు చెప్పుకుంటూ ఉండకూడదా? ఏంట్రా ఇవిడు ఇట్లా అని కొంతమంది. అసలు దుర్యోధనుడికే కాలేదు, కర్ణుడికే కాలేదు. అటువంటి వాళ్ళంతా అవమానపడి వెళ్ళిపోయారు. జరాసంధుడు పత్తానే లేడు, వెళ్ళిపోయాడు. శిశుపాలుడు చూడు, వాడు ఇంకా దూతున్నారు మిసాలు, వాడు చూడు ఎంత కష్టపడుతున్నాడు పాపం, మోకాలకి ఏదో మందు రాసుకుంటున్నాడు. అసలు ఈ బాలకుడు ఎందుకు లేచాడు తెలీదు. అయ్యో మా ఇంట్లో ఆడపిల్ల ఉండింది కదా, లక్షణంగా పెళ్లి చేసేవాదాన్ని నేను, నన్ను అడిగింటే వీడికి. ఈ బాలుడు అసలు విల్లు ఎత్తగలడా, ఎక్కువ పెట్టగలడా, బాణం సంధించగలడా, బాణం వేయగలడా, లక్ష్యాన్ని కొట్టగలడా, ద్రౌపదిని వరించగలడా? అసలు ఇవన్నీ జరుగుతాయా? ఈ బలహీనుడికి అస్త్రవిద్యే తెలీదు. ఈ బలహీనుడు అస్త్రవిద్య ఏం తెలుసు ఈయనకి? ఇక ఈ కార్యాన్ని ఏమి సాధిస్తాడు? పిల్లలు పెద్ద పనులు చేద్దామని ముందుకు దూకేస్తారు, ఊరికే కూర్చోకుండా హాయిగా మాలాగా ఆనందపడి లక్షణంగా భోజనాలకు వెళ్ళకోకుండా. నేను ఆ రోజే చెప్పానయ్యా, మా ఎంట వచ్చేటప్పుడే చెప్పాను, వద్దు వీళ్ళని పట్టుకురావద్దని. నేనేం చేస్తూ వాళ్ళు బ్రాహ్మణులాగా ఉన్నారని పట్టుకొచ్చాను నేనే. ఏదో బ్రాహ్మణులు అనిపించకటం లేదు, చూస్తే ఏమీ చేయలేక నీరసపడి వెళ్ళిపోతారు. కొనాకవుతుంది అంతే, ఇందులో సందేహమే లేదు. ఇతడు బాల్య చాపల్యం వల్లే ఈ పని చేయాలని ప్రయత్నిస్తూ, అది యంగ్స్టర్స్ను వెంట పెట్టుకున్నాడు. వీళ్ళు యంగ్స్టర్స్ చెప్పినట్టుగా వింటున్నాడు. కొనాకి వీడికి సరిగా అవుతుందిలే అని కొంతమంది ముసలాళ్ళంతా అంటున్నారు. ఈ పనిలో ఉన్నటువంటి కష్టాన్ని అస్సలు గమనించటం లేదు, వీడు తెలుసుకోవటం లేదు.
పెద్ద సాహసం చేస్తున్నాడు. ఈ పనిలో కనుక అవమానం జరిగితే రాజులందరిలోనూ విప్రులు నవ్వుల పాలవుతాము. మనమందరూ కూడా ఈ రాజుల మధ్యలో మనం ఉండలేము. వీళ్ళ దక్షిణలు కూడా ఎవరు మనకు తర్వాత ఎందుకు ఇటువంటి పని జరిగింది అని అవమానం. ఇతడు గర్వించి ఉంటాడు, లేదా ఉబలాట పడుతూ ఉంటాడు. ఏదో గర్వం ఉన్నట్టుంది చూస్తే, లేకపోతే ఏదో ఆశ ఉంది వెళ్ళాలని చెప్పేసి. విప్రులకు ఉండే సహజమైనటువంటి చంచలత్వంతో వింటిని ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నాడు. విప్రులకు ఎప్పుడు చంచలం ఉంటుంది కదా, పెళ్లి చేసుకోవాలని. పెళ్లి చేసుకుంటే ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు మా అగ్రహారంలో, ఏంటి పని చేశాడు? ఇతడిని ఆపితేనే మంచిది, పైకి లేచని ఇతడిని వెంటనే కూర్చోబెట్టడమే మంచిది, ఇతడిని అక్కడికి పోకుండా చేయటమే మంచిది కదా, అన్ని విధాలా వారిస్తేనే మంచిది అనుకున్నారు. ప్రెసిడెంట్ పాస్ చేశారు, వెళ్ళండి కొంతమంది వెళ్ళి విప్రులు మనమంతా చేరుకొని కిందికి లాగుదాం. అప్పుడు కొంతమంది విప్రులు అన్నారట, మనం నవ్వుల పాలు కాం, కింద పెడితే వాడిని లాగి పెడదాం, అవమానాన్ని పొందాం, మనం రాజుల చేత ద్వేషించబడం కనుక ఈ విషయాన్ని ఇంతటితో విడిచిపెట్టండి అన్నారు. మన ఊరికే ఉందామని నేను కొంతమంది, ఇంకొంతమంది ఇతడి బాహువులను చూడండి, మీరు ఏదో చూస్తున్నారు, ఒట్టి భోజనము పొట్ట అంతా చూస్తున్నారు, మీరు బాహువులు చూడండి బలంగా ఉన్నాయి. ధైర్యంతో ఇతడు హిమాలయ పర్వతంలాగా కనిపిస్తున్నాడు కదండి. అవునండి, యవనంలో ఉన్నాడు కదండి, అందరికి అట్లా కనిపిస్తాడు. యవనంతో మిసమిసలాడుతున్నాడండి, శుభలక్షణాలు కలిగి ఉన్నాడండి. ఇతడు నడక సింహపు నడకలాగా టీవీగా ఉందండి. ఇతడు మదపటి ఏనుగు వంటి పరాక్రమం కలిగి ఉన్నాడండి. ఈ పనిని ఇతడు సాధించే తీరుతాడు అని ఇతడి ఉత్సాహమే తెలుస్తుంది, గమనించండి అని యంగ్స్టర్స్ అందరూ గట్టిగా అంటున్నారు. ఇతడి శక్తి కూడా ఉత్సాహంతో కూడుకొని ఉంది అండి. శక్తి లేని వాడైతే ఇతడు పైకి లేచేవాడు కాదు కదా. ఈయనేమిటో మాటలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాటలు. సామాన్యంగా లోకంలో కనిపించేటువంటి అసమర్థత ఇతడిలో కనిపించటం లేదు. నీళ్లు తాగి గాలి పీలుస్తూ పళ్ళు తింటూ కఠిన నియమాలు ఆచరించేటువంటి విప్రులు శారీరకంగా బలహీనులుగా కనిపిస్తారు, కానీ వారు తేజస్సుతో చాలా బలవంతులై ఉంటారు తెలుసా. అందుకే మంచి పని చేసినా చెడు పని చేసినా, సుఖం కలిగించినా దుఃఖం కలిగించినా, పెద్ద పని చేసినా చిన్న పని చేసినా విప్రులను అవమానించకూడదు మనం అని కొంతమంది అంటున్నారు. వేదంలో కానీ ధనుర్వేదంలో కానీ వివిధ యాగాల్లో కానీ విప్రుణ్ణి మించిన వాడు లేడు. మంత్రబలం, యోగబలం, ఆత్మబలాలతో విప్రులు ఈ సమస్త జగత్తును స్తంభింపచేయగల శక్తి కలవారు. మనకు పరశురాముడు ఒక్కడే రాజులందరినీ జయించాడు కదా, విప్రుడే కదా. అగస్త్యుడొక్కడే మహాసాగరాన్ని ఒక్క గుర్కులో తాగేశాడు కదా, విప్రుడే కదా. తస్మాత్ బ్రువంతు సర్వేత్ర వటురేవ ధనుర్మహాన్ ఆరోపయతు శీఘ్రం వై తథేత్యూచుర్ ద్విజర్షభాగ. అందుచేత ఈ గొప్ప వింటిని ఈ బ్రహ్మచారి ఎక్కువ పెడతాడు, లక్ష్యాన్ని ఛేదిస్తాడు, సమర్థుడవుతాడు, ఇతడికి శుభం కలుగుగాక అన్నారు. ఈ మాట విని విప్రులంతా తథాస్తు అని దీవించారు. అంత పెద్ద పెద్ద విప్రులు ఉన్నారు కదా అక్కడ, ఉత్తమోత్తమైనటువంటి పండితులు, యజ్ఞయాగాలు చేసినటువంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, ఒకే మాట అన్నారు, తథాస్తు, దీవించారు. ఇలా విప్రులందరూ మాట్లాడుకుంటూ ఉండగానే అర్జునుడు వింటి దగ్గరకు వచ్చేశాడు. నిశ్చలంగా నిలబడి దాన్ని ఒక్కపారి పరిశీలించాడు. తర్వాత ఆ ధనస్సుకు నమస్కారం చేసి చుట్టూ ప్రదక్షిణం చేశాడు. వాళ్ళెవరూ చేయలేదు. ప్రణమ్య శిరసా దేవం ఈశానం వరదం ప్రభుం కృష్ణంచ మనసా కృత్వా
జగృహే చార్జునో ధనుః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.